ఈ స్కూల్ మేనేజ్మెంట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. అదేంటో చెప్తాను, ఈరోజు పూర్తిగా చూడండి. ఒక యాన్యువల్ డేకి 2016లో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. 6 o'clock ఇన్విటేషన్ కదా అని చెప్పి నేను 5:55కి అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి మొత్తం చైర్స్ అంతా ఖాళీగా, అప్పుడే వాళ్ళ లైటింగు ఎల్ఈడి సెటప్ అన్నీ పెట్టుకుంటున్నారు. వెంటనే నా స్కూల్ మేనేజ్మెంట్ ఎదురొచ్చి, సార్ మీరేంటి సార్ అప్పుడే వచ్చారు, మీరు 6 o'clock వేశారు కదా, టైం ప్రకారం రావాలి కదా. భలే వాళ్ళు సార్, మీకు తెలిసిందే కదా ప్రోగ్రామ్స్ కొద్దిగా లేట్ అవుతాయని. నేనేం మాట్లాడుకుంటే, రండి సార్ క్యాబిన్లో వెయిట్ చేద్దాం. లేదండి నాకంటూ ఎక్కడో చైర్ ఉంటుంది కదా నేను కూర్చొని చూడడానికి, అది ఎక్కడో చెప్పన్నాను. సార్ వద్దు సార్ క్యాబిన్లో, లేదు సార్ ఇక్కడే కూర్చుంటానని చెప్పన్నాను. నేను ఫ్రంట్ రోలో ఒక చైర్ ఇచ్చారు, అక్కడ కూర్చోన్నాను. అలాగే వెయిట్ చేస్తుంటే అప్పుడు స్లోగా పేరెంట్స్, అప్పుడు వీళ్ళు పనులన్నీ ముగించుకొని 7:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నన్ను డయాస్ మీదకి ఇన్వైట్ చేసి మొత్తం ప్రోగ్రామ్ అయ్యేసరికి 9 అయింది. తర్వాత పిల్లల పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. 9 o'clockకి నేను మళ్ళీ కార్లోకి వస్తుంటే స్కూల్ మేనేజ్మెంట్ నన్ను అసిస్ట్ చేస్తూ వచ్చారు. కార్ ఎక్కుతున్నప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ ఒక క్వశ్చన్ అడిగాను, సార్ మీ స్కూల్లో ప్రేయర్ ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారన్నాను. 9 o'clock స్టార్ట్ చేస్తాను సార్. 9 o'clockకి లేట్కి వస్తే మీరు ఏం చేస్తారు? లేదు సార్ అలో చేయండి సార్, రేపటి నుంచి మీ స్కూల్లో ప్రేయర్ 9 o'clock చేసే హక్కు మీకు లేదన్నాను. అదేంటి సార్ అంత మాట అన్నారు? స్కూల్లో మాత్రం టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే మీరు, అంటే 9 o'clock ప్రేయర్ స్టార్ట్ చేసి మీరు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంత డిలే చేస్తూ ఉంటే రేపటి రోజున పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళి, ఇప్పటికే చాలామంది ఇండియన్స్కి టైం లేదనే విషయాన్ని ఇలాగే మీరు డెవలప్ చేస్తారా? నెక్స్ట్ జనరేషన్కి ఇదైనా మీరు నేర్పించదంటే వాళ్ళు దాన్ని చాలా సీరియస్ తీసుకొని ఈ క్రెడిట్ గోస్ టు దట్ పీపుల్ ఓన్లీ. తర్వాత 2017లో కూడా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. మనమేం మారం కదా, 6 o'clock అంటే 5:50 వెళ్ళిపోయాను. ఈసారి నన్ను ఆశ్చర్యం కలిగించే విషయం తెలుసా, మొత్తం ఎల్ఈడి సెటప్ ఇదంతా రెడీగా ఉంది. పేరెంట్స్ మాత్రం కేవలం ఒక 10 మంది మాత్రం ఉన్నారు. కానీ ఈసారి వీళ్ళు ప్రోగ్రామ్ ఆపకుండా 6 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అయిపోయింది. 2018లో కూడా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. మళ్ళీ నేను అదే టైంకి 5:55 వెళ్ళిపోయాను. ఈసారి నన్ను ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 450 మంది పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది 6 o'clock షార్ప్. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం పిల్లలకి నేర్పించే ఒక గొప్ప విషయంలో టైం అండి. ఆ టైంని ఈ స్కూల్ సిస్టమ్ కానీ మనం ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్ కూడా ఆన్ టైంలో ఉండాలని, అందుకే ఆ స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆ స్కూల్లో చదివే పిల్లలందరూ టైంకి చాలా బాగా నేర్చుకుంటారండి. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనంతమంది స్కూల్స్కి, వీలైనంతమంది పేరెంట్స్కి షేర్ చేయండి. సో దట్ ఈసారి నుంచి ఇండియన్స్ ఎప్పుడు లేట్ అనే డైలాగ్ తీసేసి నెక్స్ట్ జనరేషన్ నుంచి ఇండియన్స్ ఆర్ ఆన్ టైం అని చెప్పే విధంగా చేయడానికి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.